సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ప్రమోషన్కి వచ్చేసాను. అసలు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం ఏంటి, ఒకరినొకరిని అక్కడక్కడ సెలెక్ట్ చేసి ర్యాండమ్గా అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు, నేనైతే మూవీ చూస్తాను తప్పకుండా. సో అక్కడ ఒక ఆంటీ ఉన్నారు, ఐరన్ చేస్తున్నారు. సో తను అడుగుదాం రండి. హాయ్ ఆంటీ, మీ పేరేంటి? జ్యోతి. జ్యోతియా? తెలుగు వచ్చా? ఇదేంటి చదవండి, షర్ట్ మీద ఏముంది? నేను చూపిస్తా, పెద్దగా ఉంటుంది. పద్మవ్యూహం పద్మవ్యూహంలో చక్రధారి. చక్రధారి అర్థం తెలుసా? తెలవదు. తెలీదా? మీనింగ్ తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? పోనీ ఏం లేదు. మూవీకి వెళ్ళండి తెలుస్తుంది. అట్లా ఏమన్నా చూసారా? లేదంట, ఆంటీకి తెలియదంట పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడో ఒక దగ్గర అయితే ఆన్సర్ దొరుకుతుంది మనకి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. వీళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారనమాట ఆన్సర్ చెప్పడానికి. సో తినైతే కన్ఫామ్గా చెప్దామని ఇందాక నుంచి చూస్తున్నారు, ప్రమోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. దా బంగారు, దా బంగారు. ఏం చెయ్యము అడుగుతాను. ఇదేంటి చదువు? ఏ కండల్ రాజా, ఈ చదువు పట్టుకో, పర్వాలేదు. ముందు పద్మహాలు కాదు, ఏంటది మూవీ. నువ్వు కొత్త తీసుకొస్తా ఎలా చెప్పు? అంటే దీని గురించి ఏమైనా తెలుసా? మర్చిపోయా. ఈయనకే కన్ఫర్మ్ లేదు, దీని గురించి అయితే తెలియదు. ఎందుకంటే ఆయనకి అర్థం కావట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఇంకో కండల్ రాజా దగ్గరికి వెళ్తాను. చూడండి, నాకు వచ్చారు కదా, వెనక్కి చదవండి. ఏంటో తెలుగులా? తెలుసండి ఇది, చెప్పండి. పద్మగా చక్రధారి అది అంటే అర్థం ఏంటి? పద్మ తెలుసు కానీ చక్రధారి తెలియదు. అది పద్మ తెలుసు, పద్మ. సో మేడం ఉన్నారా? ఉన్నారు. సో మేడం, మీ పేరు పద్మ కాదా? నాకు తెలియదు, ఎవరో పద్మ అంట తెలుసంట. సో వేసుకోండి గట్టిగా. ఎవరో పద్మాని కలవరిస్తున్నారు. మా మూవీ నేమ్ చెప్తే పద్మవ్యూహంలో చక్రధారిని పద్మ తెలుసంట. ఆ పద్మ ఎవరో గట్టిగా పట్టుకొని అడగండి. అడుగు. హాయ్, నీ పేరేంటి? దా, ఏం కదా, ఏం చెయ్యలే. నీ పేరు? అర్రే, జస్ట్ మూవీ ప్రమోషన్ టైటిల్ గురించి అడుగుదామని అంతే. నీ పేరేంటి? జోష్నానా? ఓకే, గుడికి వెళ్ళి వచ్చావు కదా, అయితే నీకు ఈ మూవీ టైటిల్కి అర్థం ఏంటో తెలిసిపోయి ఉంటుంది. పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదండి. తెలీదా? అమ్మో, చూసారా ఎంత ఇన్నోసెంటో. పూజలు చేస్తుందంట కానీ పద్మవ్యూహంలో చక్రధారి అన్న టైటిల్కి అర్థం మాత్రం తెలియదంట. బొట్లు ఓన్లీ పైపైనే పెట్టుకుంటారు అమ్మాయిలు, ఓన్లీ బిల్డప్ కోసం మాత్రమే. టైటిల్స్, మనకి దేవుళ్ళ పేర్లు ఇవేమీ తెలియవు, వాళ్ళకి సంబంధించిన స్టోరీస్. నాకు కూడా తెలియదు, కవర్ చేసుకుంటున్నాను అంతే. సో మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే అర్థం తెలుసా? అసలు నేను చూడనే చూడాను. అయ్యో, ఆ కాలం వాళ్ళు, అప్పటి వాళ్ళు కూడా పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలియదంట. సో మూవీలో మొత్తం స్టోరీ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకేనా? మూవీ రిలీజ్ ఓకే. బాలు గుండెల్లో ఏముందో చదవాలి. చక్రధారి పైన ఫస్ట్ చదువు. సరే, ఇది కనబడుతుంది, వెనక చూడు. పద్మ వ్యూహంలో చక్రధారి అంటే దీని మీనింగ్ ఏంటి? పద్మవ్యూహం అంటే ఏంటి? అంటే యుద్ధమా లేకపోతే ఏం? నువ్వు చెప్పాలి, మేము అడుగుతాం క్వశ్చన్. పద్మవ్యూహం అంటే అదే కదా? అదే కానీ ఏముంటుంది దాంట్లో పద్మవ్యూహంలో? పద్మవ్యూహం అంటే అది పద్మ ఉంటదేమో. లే, పద్మ ఎంతమంది ఉన్నారు? అదే చూసారా, పద్మ ఉంటది. వ్యూహం అంటే అది ఒక యుద్ధం లాగా ఉంటది. హాయ్, ఇదేంటి చదవండి. ఆంటీయా, దీని మీనింగ్ తెలుసా మీకు? ఫస్ట్ ఆంటీ అన్నాడు, ఫీల్ అవ్వరా? కాల్వి లీలా. ఓకే, హాయ్ అండి, షాక్ హెరా. హాయ్ నీలా, హౌ ఆర్ యు? లీలా, ఇప్పుడు నువ్వు చెయ్యాలి గోల. చెప్పు, దీని మీనింగ్ తెలుసా మీకు? పద్మవ్యూహం అంటే చెప్పండి, పర్లేదు. అప్పట్లో సీరియల్ వచ్చేది. చెప్పండి, దీని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలీదు. మంచి ఫ్యామిలీ మూవీ, చిన్న రోల్ చేసా దాంట్లో. చూడండి కంపల్సరీ. ఎండాకాలం ముందర పోకుండా ఉండకండి, ఏసీలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నీల గారు. ఓ మై గాడ్, నీలా, ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. వీడియోలో అంతా చెప్పేస్తారు కదా ఇంగ్లీష్. షాక్ అయ్యారా? ఓకే, నెక్స్ట్ వెళ్తామండి.